सर ना पेर खाजा बंदे नवाज कर्नूल डिस्ट्रिक्ट आदोनी खाजा बंदे नवाज कर्नूल डिस्ट्रिक्ट आदोनी मास्टर అథ్లెట్స్ నేను డిస్ట్రిక్ట్ మీట్ నుంచి ఇంటర్నేషనల్ మీట్ దాకా ఉన్నాను. రీసెంట్గా మీరు రన్నింగ్పై ఆసక్తి ఎలా కలిగింది? ఇంత ఒలింపిక్స్లో కామన్వెల్త్లో పోటీ చేయడం గల కారణం ఏంటి? నాకు ఫస్ట్ కోరిక వచ్చేసి నా భారతదేశం పేరు గొప్ప చేయాలని ఆకాంక్షతో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. తప్పకుండా ఈసారి వరల్డ్ మీట్కి పోతున్నాను. ఆడ భారతదేశం పేరు గొప్పగా చేస్తానని ఆశ ఉంది సార్. ఇటీవల పూణేలో జరిగిన కామన్వెల్త్లో ఏ గేమ్స్లో మీరు పాల్గొన్నారు? పూణేలో జరిగింది నేషనల్ మీట్, అది మాస్టర్ అథ్లెటిక్స్ మీట్, అది 44 నేషనల్ మీట్. దాంట్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను, బ్రాంజ్ మళ్ళీ సిల్వర్ మెడల్, మొత్తం టోటల్ 5 మెడల్స్ సాధించాను సార్. నేను ఏ రన్నింగ్ రేస్లో 100 మీటర్ హర్డిల్స్, ఫ్లాట్ 100 మీటర్, 300 మీటర్ హర్డిల్స్, ఆ తర్వాత రిలేస్ సార్ 2, మొత్తం టోటల్ 5 మెడల్స్ వచ్చినాయి సార్. దాంట్లో 3 గోల్డ్ సార్, ఒక బ్రాంజ్, ఒక సిల్వర్ సార్. వచ్చి రన్నింగ్పై ఆసక్తి ఏ వయసులో కలిగింది? ఇంతకుముందు ఏం చేశాను? నేను ఇంతకుముందు ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ని, ఆ తర్వాత చేస్తూ నాకు ఈ మాస్టర్ అథ్లెటిక్స్ అవగాహన వచ్చినప్పటి నుంచి నేను దాంట్లో పాల్గొని అట్లే కంటిన్యూ అయినాను. అందులో నేను మెడల్ సాధన నాకు ఇంట్లో అట్లే ఇంట్రెస్ట్ పుట్టింది. అలాగే చేస్తూ నాకు ఇండియాకి పేరు రావాలని అట్లే ఇండియా తరపు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇండియా కంపల్సరీ తీసుకొస్తాను సార్. నేను రోజు ఎన్ని గంటలు మీరు కష్టపడుతుంది సార్ గ్రౌండ్లో? డైలీ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను. మార్నింగ్ 6:30 నుండి 8:30 దాకా చేస్తాను. తప్పకుండా చేస్తాను, రెగ్యులర్ పోతాను సార్. ఒకరోజు ప్రాక్టీస్ మిస్ చేయకుండా పోతాను. అందులో నన్ను చూసి గ్రౌండ్లో పిల్లలందరూ నన్ను ఎక్స్పీరియన్స్కి అందరూ ప్రాక్టీస్ చేస్తాను నాతో పాటు. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద గొప్ప విషయం. ఈ వయసులో మీకు వయసు ఎంత సార్? నాకు వయసు వచ్చేసి 60 సంవత్సరాలు ఇప్పుడు పడింది సార్. ఇందులో నన్ను చూసి చాలామంది ఎక్స్పైర్ అయ్యి ఇది చేస్తుంటే హ్యాపీగా ఉంటాం. అందులో హెల్త్ మాత్రం ప్రాబ్లమే ఉండదు సార్. 1 అవర్ చేసుకుంటే ఏదో రూపంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మనిషికి. ఏదో ఒక రూపంగా మనిషి వాకింగో, జాకింగో, వాలీబాల్లో, ఖోఖో ఏదో ఒకటి ఆడుతుంటే 5-10 మినిట్స్ ఆడినట్టు సార్ చాలా బాగా హెల్తీగా ఉంటారు. మందులు అవసరం లేదు దానికి, అదే మందులు సార్ మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే. ఆరోగ్య సూత్రాలు ఏంటి సార్? ఏంటి పాటిస్తుంటారు? నేనేమో అదే కంపల్సరీ మార్నింగ్ వస్తాను, ప్రాక్టీస్ చేసుకుంటాను, డైలీ కొద్దిగా ఫుడ్ తీసుకుంటాను, కంపల్సరీ తీసుకుంటాను, ఫ్రూట్స్, జ్యూస్. ఈ ఎండాకాలంలో స్పెషల్లీ జ్యూస్ ఎక్కువ తీసుకుంటాను సార్. కామన్వెల్త్ పూణేలో జరిగిన కామన్వెల్త్కి మీ సపోర్ట్ ఎలా ఇచ్చారు సార్? పూణేలో నేషనల్ మీట్ మాకు మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి స్టార్ట్ అయింది. అది అందులో డిస్ట్రిక్ట్ మీట్, స్టేట్ మీట్, నేషనల్ మీట్ కోఆపరేట్ చేస్తున్నందుకు మా ఆదోన్ నుంచి చాలామంది నాకు కోఆపరేట్ చేస్తారు. ప్రజెంట్ నాకు కోఆపరేట్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు రాజన్న అని, నాకు వరల్డ్ మీట్కి ఆయన స్పాన్సర్ ఇచ్చాడు సార్. అంటే మీలాంటి చాలామంది యువత కానీ మీలాంటి యూజర్స్ కానీ ఈ వయసులో రన్నింగ్ చేయడం ఇలాంటివి చాలా కష్టతరమైంది కానీ అది చేస్తుంటే హెల్త్గా ఉంటుంది సార్. అది చేయలేకుండా ఇంకా హెల్త్ పాడైపోతుంది. అందువల్ల మన వాళ్ళు అంటే కంటిన్యూ చేస్తున్నాం సార్. మీ లక్ష్యం ఏంటి సార్? మా లక్ష్యం భారతదేశం పేరు గొప్ప చేయాలి. నా లక్ష్యం భారతదేశం పేరు తెచ్చి గోల్డ్ మెడల్ సాధించాలని ఉంది కోరిక. ఇలాంటి ప్లేయర్ ఇంకా ఎంతమంది వస్తున్నారు? నాలాంటి ప్లేయర్లు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళు కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ కోరిక కానీ అదే ఉంది సార్, ఇండియా పేరు తేవాలని. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ సార్ నెక్స్ట్ వరల్డ్ మీట్ ఉంది సార్, ఆగస్టులో 30 నుంచి స్టార్ట్ ఉంది. ఆడపై గోల్డ్ మెడల్ సాధించాలి, ఇండియా గోల్డ్ మెడల్ రావాలని నా కోరిక సార్. నేను ప్రయత్నం చేస్తాను సార్. అందరూ సహకరిస్తే, అందరూ నాకు ఆశీర్వాదిస్తే నేను పక్క గోల్డ్ తీసుకొస్తాను సార్. మీ చదివే వయసులో మీరు ఏం కావాలనుకున్నారు? మా చదువుగా అప్పుడే నేను ఇండియా ప్లేయర్ కావాలనుకున్నా. అప్పుడు ఆ టైంలో నాకు సరైన అవగాహన లేక నేను వెనుకపడిపోయాను సార్. అంతే. మీకు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొన్నారు? ఆర్థిక ఇబ్బందులు చాలా అయినా అట్లే కంటిన్యూ చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినాను. చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీతో, ఎస్పెషల్లీ నా భార్యతో చాలా కోఆపరేట్ అయిన పిల్లలు అందరూ ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది కోఆపరేట్ ఇస్తారు. స్పెషల్లీ పీటీస్, గ్రౌండ్స్ ఆర్గనైజర్ చాలా నాకు కోఆపరేట్ ఇస్తారు సార్. ఆడకాలి ఇప్పుడు యువత ఆర్మీలోకి వెళ్ళాలంటే మీరు సంపాదిస్తున్నారు అంటే రన్నింగ్ ఎలా చేయాలని మెలకువలు నేను నేర్పిస్తున్నారు. వాళ్ళకి అవగాహన ఇచ్చి నేను చూపిస్తూ ఉంటాను. దినం వచ్చిన తర్వాత మా కోచ్గా ఉన్నాడు, ఆయనగా వచ్చి చూపిస్తుంటారు. నాతో పాటు వాళ్ళందరూ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. అట్లే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అటువంటి జాబ్ కానీ సెటిల్ అయినారు చాలామంది. ఆర్మీకి కానీ, అది అగ్నివీర్ కానీ, పోలీసులో కానీ చాలామంది సెలెక్ట్ అయినారు సార్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి. ముఖ్యంగా మీరు వారికి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? నేను ఇచ్చే అడ్వైజ్ బాగా ఎక్సర్సైజ్ చేయాలా, సాధన చేయాలా, డైలీ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ కవర్ అవుతారు. కొద్దిగా ఫుడ్ కానీ చెప్తాను సార్. ఆటోమేటిక్ చేస్తున్నారు పిల్లలు కానీ, అట్లే కంటిన్యూ అవుతారు. బాగా సక్సెస్ఫుల్గా అయినారు సార్. మీకు ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా సపోర్ట్ ఉంది? నాకు ఇంట్లో స్పెషల్ ఫుల్ సపోర్ట్ సార్. ఇంట్లో పిల్లలు కానీ, భార్య కానీ, బయట కానీ చాలామంది సపోర్ట్ సార్ చిన్నప్పుడు. నేను